నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. ఓటర్ల జాబితా పరిశీలన సవరణలకు సంబంధించిన ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పలు కీలక అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో పార్టీ రాజకీయ విజయాలు కూడా ఈ ప్రక్రియ సమర్థవంతమైన అమలుపైనే ఆధారపడి ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎల్ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో పశు సంపద రక్షణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రీ మాన్సూన్ డ్రైయింగ్ సోయింగ్ విధానంపై రూపొందించిన అవగాహన కరపత్రాలను విజయవాడలో ఆవిష్కరించారు. గ్రామ స్థాయిలో రైతులు, పశుపోషకులకు కరపత్రాలు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర నాయుడు మాట్లాడుతూ వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికతో పశు సంపదను సంరక్షించుకోవన్నారు. జూలై 11, 12 తేదీలలో విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీకాకుళం నగరం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గుండు నారాయణరావు, చీకటి దివాకర్ మాట్లాడుతూ ప్రజలే ప్రేరణ, ప్రజలే గమ్యంగా సాహిత్యం సాగాలనే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 300 మంది కవులు, రచయితలు, యువ సాహితీవేత్తలు పాల్గొంటారని తెలిపారు. ప్రముఖ కవులు, రచయితలు యువతకు మార్గనిర్దేశం చేయనున్నారని, కవితా పఠనం, అభ్యుదయ గేయాలు, పుస్తకావిష్కరణలు కార్యక్రమంలో భాగమవుతాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానించారు. 12 తేదీల్లో సాహితీ స్రవంతి సంస్థ చాలా గొప్ప ప్రయోగం చేస్తుంది. నిష్ణాతులైన ప్రముఖులతో మన తెలుగు సాహిత్య రంగంలో కథ, కవిత, నవల, ఇతరత్ర ప్రక్రియల్లో బాగా నిష్ణాతులైన వారితో కొత్త తరాలకు మరింత మార్గదర్శనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల ఇప్పుడిప్పుడే ఒక మమకారాన్ని, తనలో ఉన్న ఈ ప్రతిభ ద్వారా ఎదురుగా కళ్ళెదుట జరుగుతున్న అక్రమాలు, అకృత్యాలు, హృదయాలను కదిలించే అనేక జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు కవిత్వం రూపంలోనో, కథ రూపంలోనో, ఇతరత్ర సాహిత్యంలోని ఏ ప్రక్రియ రూపంలోనైనా వ్యక్తీకరించడానికి ఆసక్తి ఉన్న యువతరమంతా ఈ కార్యక్రమాన్ని జూలై 11, 12 తేదీల్లో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో పెద్ద సాహిత్య సమ్మేళనం జరుగుతుంది. సాహిత్య సమ్మేళనంలో 2 రోజులు జరుగుతున్నాయి. ఈ 2 రోజుల కార్యక్రమంలో కవితల మీదని, కథల మీదని, చరిత్ర మీదని, విమర్శ రంగం మీదని, సాహిత్య ప్రక్రియలు ఏవేవి ఉన్నాయో ఆ ప్రక్రియలన్నిటి మీదని చర్చ, విశ్లేషణ సాగుతుంది. అలాగే వర్ధమానంలో రాస్తున్న రచయితలను కూడా ప్రోత్సహించడానికి వారితో పెద్ద సీనియర్ రైటర్స్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్దేశం ఈ 2 రోజులు ఎందుకు పెట్టుకున్నారంటే ఇవాళ దేశంలో కానీ, తెలుగు నేలలో కానీ ప్రజల పట్ల ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యము, పాలకులు ప్రమోట్ చేస్తున్నటువంటి అభివృద్ధి నిరోధక మతమౌఢ్య భావజాలాలు, అలాగే వచ్చినటువంటి సామాజిక సంఘర్షణలు,
2.5 దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరంగా అవుతున్న తూర్పు కాపు సామాజిక వర్గం ఒకే త్రాటి మీదకి వచ్చినప్పుడే రాజ్యాధికారం లభిస్తుందని, అన్ని సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారం రావాలని శ్రీకాకుళం సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అన్నారు. సోమవారం రాత్రి శ్రీకాకుళం నగరంలో ఒక హోటల్లో ఏర్పాటు చేసిన తూర్పు కాపు ఆత్మగౌరవ సమ్మేళన సభ విజయోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తూర్పు కాపు సామాజిక వర్గానికి పుట్టునిల్లుగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. నియోజకవర్గం, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి సామాజిక వర్గాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పెద్దలను కోరారు. జనాభా ప్రతిపాదికన న్యాయంగా దక్కాల్సిన పదవులు, ఉద్యోగాలు రావాలని, అవసరమైతే పోరాడి సాధించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఏ రాజకీయ పార్టీల్లో, సంస్థల్లో ఉన్నప్పటికీ జాతి ఐక్యత కోసం కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం ప్రతినిధులు డోల జగన్మోహన్, అన్నెపు రామకృష్ణ నాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావులు మాట్లాడుతూ, త్వరలో శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపు భవన్ నిర్మాణానికి సంబంధించి అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ సంఘాలకు తూర్పు కాపు సామాజిక సేవా సంఘానికి అనుబంధ శాఖలు ఏర్పాటు చేయాలని, జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారి ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సామాజిక వర్గం అధ్యక్షులు సురంగి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కాపు నేతలంతా మాట్లాడుతూ, సంస్థ పరంగా సంఘాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని, తద్వారా హక్కుల సాధనకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ఈ సమావేశంలో తూర్పు కాపు సామాజిక వర్గ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి నెల 14వ తేదీన జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన తూర్పు కాపుల ఆత్మ గౌరవ సమ్మేళన సభను విజయవంతంగా నిర్వహించిన నేతలను, సభ్యులను సుడా చైర్మన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు సామాజిక వర్గం ప్రతినిధులు సాసపు జోగినాయుడు, పడాల తమ్మినాయుడు, డాక్టర్ ఎం రామ్ జోగినాయుడు, కిల్లారి నారాయణరావు, వాళ్ళ శ్రీరాములు నాయుడు, అంకడాల తవిటన్న, కరడమ చిన్న వెంకటరమణ, కాగాన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నా కానీ ఒక గోల్ చెయ్యాలి, బాగా చేయాలి, ఎవరిని మిస్ అవ్వడు, ప్రతి ఒక్కరు రావాలి. అది ఎంత సక్సెస్ఫుల్ గా అయిందంటే, ఆ రోజు 900 మంది ఎంతో వచ్చారు, మన 950 మంది. అందులో కనీసం 600 మంది ఒక్కొక్కరు పిలిస్తే ఒక 500 మంది వచ్చే కెపాసిటీ ఉన్న మనుషులు. అవునా కాదు? అంటే మనం ఒక అడుగు వేసాం, అడుగు కూడాను బలంగానే వేసాం, పడింది. చాలా సంతోషం అనిపించింది. నేను లేనని ఇంతమంది ఇంత కష్టపడుతుంటే నా కంట్రిబ్యూషన్ ఏం లేకుండా పోయిందని నిజంగా సిగ్గుపడ్డాను ఆ రోజు. ఇంకొక నా వేదన చెప్తున్నాను. అంటే ఇప్పుడు మనం కార్యాచరణ కోసం మాట్లాడుకున్నాం. మాయగారు ఎందుకు చెప్పినట్టుగా కులాన్ని వాడుకొని కులాన్ని తుంచేసే వాళ్ళు దయచేసి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. మన కాపు కులం అనే మొక్కని విత్తనం వేస్తున్నాం, అది చిగురిస్తుంది, అది చెట్టు అయ్యేంత వరకు మనం దాన్ని పెంచుకుంటే మనం అందరం దాని ఫ్రూట్స్ తినొచ్చు, మన నెక్స్ట్ జనరేషన్స్ తినొచ్చు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం ఆకులు వచ్చాయా కట్ చేసి సూప్ చేసుకొని తాగేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు తిరుపతిరావు, కళ్యాణి అప్పలరాజు మాట్లాడుతూ, కార్మికుల ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించడం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం, పెండింగ్ బకాయిలు విడుదల చేయడం, 30% మధ్యంతర భృతి చెల్లించడం వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. కార్మిక వ్యతిరేక విధానాలను ప్రభుత్వం విరమించుకోవాలని, లేకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా 127 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి
సుమారు 60 నుండి 70,000 మంది మున్సిపల్ కార్మికులు 14 రకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడాను కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల కలెక్టరేట్ల వద్ద కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాము. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు ఉన్నటువంటి మహాకూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇతర నాయకులందరూ కూడా ఎలక్షన్ల ముందు మాకు అనేక రకాల హామీలు ఇచ్చారు. ఏదైతే కాంట్రాక్ట్ సిస్టంలో, అవుట్సోర్సింగ్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బేషరతుగా మేము పర్మనెంట్ చేస్తాం, పర్మనెంట్ వారికి ఇచ్చేటటువంటి వేతనాలు ఇస్తాం, వాళ్ళందరికీ బాగా మేము చూసుకుంటామని హామీలు ఇచ్చారు. అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఒక పక్క ఏంచో పర్మనెంట్ చేయమని తీర్పులు ఇచ్చాయి, ఇంకో పక్క జీతాలు కూడా వాళ్ళు చాలీ జీతాలతో చాలా ఇబ్బందులకరమైన పరిస్థితులు ఉన్నారు కాబట్టి 26,000 రూపాయలు తక్కువ కాకుండా జీతం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటుకొనే ఇప్పుడు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారు, వీరి పిల్లలు వాళ్ళు మళ్ళీ మున్సిపాలిటీలో జాయిన్ అయ్యారు. వాళ్ళ భార్య పిల్లలతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అదే కాకుండా శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కూడా గత 4-5 సంవత్సరాలుగా చనిపోయిన వారి స్థానంలోనూ రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ వంశపారంపర్యంగా ఎవరైతే హక్కులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, ఆ తాలూకు సంక్షేమ పథకాలు, బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎల్లా 7వ తేదీన చలో అమరావతి రాజధాని కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ పారిశుధ్య, ఇంజనీరింగ్, పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని జూన్ 20 నుండి కూడాను జూలై 6వ తారీఖు వరకు ఏఐటియుసి అనుబంధ సంఘం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ దశలవారీ ఆందోళన కార్యక్రమాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు శ్రీకాకుళం నుండి కూడాను అనంతపురం జిల్లా వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు వారి గోరుని వెళ్ళబెట్టుకోవడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అనేవి చేపడుతూ ఉన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీ అందరికీ కూడాను ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, అలాగే అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన, ఇళ్ల స్థలాలు, హైకోర్టు తీర్పు ప్రకారం కూడాను పర్మనెంట్ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో ఒక్క పని కూడా మున్సిపల్ కార్మికులు చేసి పెట్టిన దాఖలాలు లేవు. పైగా ఈరోజు 2 ఏళ్ల పండుగలు చేసుకుంటున్నారు. మున్సిపల్ కార్మికులకి ఏమి న్యాయం చేశారని చెప్పి మీరు పండుగలు చేసుకుంటున్నారో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ఉన్నతి బెంగళూరు సంస్థ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన సుమారు 15 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులతో ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. సుమారు 200 మంది అభ్యర్థులను తమ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసుకునేందుకు కంపెనీల ప్రతినిధులు ముందుకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో యువతలో ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు మాట్లాడుతూ ఉద్యోగం అనేది ప్రతి యువకుడి జీవితంలో ఒక ముఖ్యమైన అవకాశమని, అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఉన్నతి బెంగళూరు సంస్థ స్కిల్ ట్రైనర్లు ఎస్ ఈశ్వర్రావు, రంజిత్ కుమార్ మాట్లాడుతూ జాబ్ మేళాకు హాజరైన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సంస్థ పనిచేస్తుందన్నారు. అభ్యర్థులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం అందిస్తూ ఉద్యోగ అవకాశాలను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఉపాధి మేళాలను భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో నిర్వహించి నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తామని ఎస్ ఈశ్వర్రావు తెలిపారు. జాబ్ మేళాలో పాల్గొన్న యువత సంస్థ నిర్వాహకులకు, కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళంలో మరి ఉన్నతి ఫౌండేషన్ అనేటువంటి సంస్థ యొక్క ఆధ్వర్యంలో మరి ఇక్కడ మెగా జాబ్ మేళా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మేము చాలా వైడ్ స్ప్రెడ్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాము. మరి ఒరిస్సా నుండి, పార్వతీపురం నుండి, సుదూర ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క జాబ్ మేళాకి అటెండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడే నాకు ఒక విద్యార్థిని తిరుపతి నుండి ఆమె ఫోన్ చేసింది. తిరుపతి నుంచి ఎలా సార్ నేను ఎలా రావాలి అంటే, అమ్మ మరి ఈరోజు టైం అయిపోయింది, రేపు నెక్స్ట్ టైం మీకు అవకాశం ఇస్తామని చెప్పాం. సో ఈ విధంగా మరి అనేక మంది విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి మెగా జాబ్ మేళాలో మరి చాలా మంచి కంపెనీస్ ఇక్కడికి వచ్చాయి. ప్రత్యేకించి మరి యొక్క ఎస్బీఐ, తర్వాత అన్నపూర్ణ ఫైనాన్స్, తర్వాత ఫాక్సాన్, తర్వాత అపోలో టైర్స్,
ఇలాంటి అపోలో ఫార్మసీ ఇలాంటివి ముఖ్యమైనటువంటి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ యొక్క సంస్థలు తగినటువంటి అభ్యర్థుల కోసం ఇక్కడికి వచ్చారు. అదే వాళ్ళు మేము ప్రకటించిన విధంగానే దాదాపు 400 మంది విద్యార్థులు తర్వాత మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చి దీంట్లో పాల్గొన్నారు. ఈ విధంగా పాల్గొని వాళ్ళు ఉత్సాహంగా వాటిని అసెస్మెంట్ ఫేస్ చేస్తున్నారు. మరి చాలా మా ఈ యొక్క వచ్చినటువంటి హెచ్ఆర్స్ అయితేనేమి, రిసోర్స్ పర్సన్స్ అయితేనేమి, ఈవెన్ ప్రజెంట్ డిగ్రీ చదువుతున్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి మంచి విద్యార్థులను ఎంపిక చేయడానికి, మంచి పార్టిసిపెంట్స్ని ఎంపిక చేయడానికి వాళ్ళు ముందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఈ విధంగా మన శ్రీకాకుళంలో అనేక మంది నిరుద్యోగులకు ఇది ఒక ఆశాకిరణంగా ఉంది. నేను ఈ విధంగా శ్రీకాకుళం నగరంలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసి డిపాజిట్ చెల్లించినప్పటికీ ఇల్లు కేటాయించబడని 1912 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. వారు చెల్లించిన పూర్తి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయించి విధులు విడుదల చేసింది. టీడీపీ హయాంలో ప్రారంభమైన టిడ్కో పథకం కింద లబ్ధిదారుడు 500 రూపాయల నుంచి ₹1,00,000 వరకు డిపాజిట్లు చెల్లించారు. అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కేటాయించబడిన వారికి ఇప్పుడు అదే మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. శ్రీకాకుళం నగరంలో 4,384 మంది లబ్ధిదారుల్లో 3,738 మంది కలిపి సుమారు 14 కోట్ల రూపాయలు డిపాజిట్ గా చెల్లించారు. వీరిలో 1,826 మందికి ఇల్లు కేటాయించగా మిగిలిన 1,912 మందికి రిఫండ్ వర్తించనుంది. ఇళ్ల కోసం దాదాపు 9 ఏళ్లుగా ఎదురు చూసిన లబ్ధిదారుల్లో ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కొందరు డిపాజిట్ తిరిగి రావడాన్ని స్వాగతిస్తుండగా మరికొందరు ఇల్లు పొందాలన్న ఆశ నెరవేరకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జూన్ 28 నుంచి 30 వరకు తీవ్రతర పల్స్ పోలియో నివారణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వయసు గల 1.80 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా నిర్ణయించారు. జూన్ 28న 1096 పోలియో బూత్లలో చుక్కలు వేయగా జూన్ 29, 30 తేదీల్లో సిబ్బంది ఇంటింటికి వెళ్లి టీకాలు వేయనున్నారు. కార్యక్రమం కోసం 84 మొబైల్ బృందాలు, 40 ట్రాన్సిట్ బూత్లు, 7,430 మంది సిబ్బంది, 122 మంది సూపర్వైజర్లు, 206 వాహనాలను సిద్ధం చేశారు. ఆదివారం పాఠశాలలు తెరిచి ఉంచాలని, చర్చిలు, దేవాలయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మత్స్యకారి గ్రామాలు, వలస కార్మికుల ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేయాలని జేసీ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ 2.90 లక్షల ఓపీవీ వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉంచామని, ప్రజల్లో అవగాహన కోసం విస్తృత ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సిమిలర్లీ మీ ఏరియాలో అంగన్వాడీ సెంటర్లో కూడా ఐఐసి మెటీరియల్ తీసుకొని అవేర్నెస్ పబ్లిక్ కి కూడా పెట్టాలి. సేమ్ సిఓజెడ్పీ గారు కూడా బేసిక్లీ మీ తరఫు నుంచి పంచాయతీ సపోర్ట్ కావాలి. సేమ్ ఫర్ డిపిఓ మీ స్టాఫ్ మన హెల్త్ ఆఫీసర్స్కి, మెడికల్ ఆఫీసర్కి బాగా కోఆర్డినేట్ చేస్తే, బికాజ్ వాళ్ళకి కింద స్థాయి లెవెల్కి తెలుసా ఎవరెవరు ఇంటిలో పిల్లలు ఉన్నారు 0 to 5 year వాళ్ళకి. సో ప్లీజ్ హౌస్ టు హౌస్ విజిట్ టైంలో ఏదైనా అవేర్నెస్కి మీ సపోర్ట్ కావాలి. సో అల్ల నేరేడు పండ్లు ఆరోగ్యానికి వరప్రసాదంగా భావిస్తారు. వేసవికాలం ముగింపు దశలో మాత్రమే లభించే ఈ సీజనల్ పండ్లు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో విరివిగా కనిపిస్తున్నాయి. నల్లని రంగులో గుండ్రంగా గోళీ ఆకారంలో ఉండే ఈ పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. తక్కువ ధరలో అందుబాటులో ఉండడంతో ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ పండ్లు మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోరూరించి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన నేరేడు పండ్లపై ప్రజలు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణం సహా జిల్లా వ్యాప్తంగా రహదారుల పక్కన మార్కెట్లలో అల్ల నేరేడు పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ అరుదైన పండ్లు కేవలం కొద్ది రోజుల పాటు
మాత్రమే లభిస్తాయి. అందుకే ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నేరేడు పండ్లలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో నేరేడు పండు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జీర్ణక్రియ మెరుగుపడటానికి, కడుపు సమస్యలు తగ్గడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో నేరేడు పండ్ల పాత్ర ఎంతో కీలకం. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండడం వల్ల శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా తోడ్పడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ పండ్లు రుచికరమైన ఆరోగ్యహారంగా గుర్తింపు పొందాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి సేకరించిన నేరేడు పండ్లు ప్రస్తుతం పట్టణ మార్కెట్లకు చేరుతుండటంతో విక్రేతలు కూడా మంచి ఆదాయం పొందుతున్నారు. ఒకవైపు ఆరోగ్య ప్రయోజనాలు, మరోవైపు తక్కువ ధర కారణంగా నేరేడు పండ్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే అల్ల నేరేడు పండ్లు ప్రస్తుతం ప్రజల మనసు దోచుకుంటున్నాయి. సీజన్ ముగిసేలోపు ఈ ప్రకృతి ప్రసాదాన్ని ఆస్వాదించాలని ప్రజలు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్లు మార్కెట్లో లభిస్తున్నంత కాలం వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేరేడు చెట్టు అంటే మెడికేటెడ్ ట్రీ. అది ఈ కాలము నేరేడు పళ్ళు ఇస్తుంది. కానీ దాని నేరేడు పండు వలన ఏంటంటే కడుపులో ఆరోగ్యము, ఏ ఆహారం తిన్నా ఈజీగా జీర్ణం చేస్తుంది. లేడీస్కి ఎటువంటి ట్రబుల్స్ ఉన్నా సరే అవి దానికి మెడిసిన్ అది. నెక్స్ట్ ఎనామిక్ అంటే రక్తహీనత అయితే ఆ పండు తింటే రక్తం కవర్ చేస్తుంది. అలాగే దానిలో ఉన్న మినరల్స్, విటమిన్స్ ఈవెన్ జామ పండు కానీ యాపిల్ పండ్లు కూడా లేవు. అంత మంచి పండు ఈ రోజుల్లోనే దొరుకుతుంది కనుక ప్రతి ఒక్కరూ నేరేడు పండు తిని, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఆ నేరేడు పండు తిన్నా, నేరేడు ఆకు కషాయం తాగినా, నేరేడు పిక్క పౌడర్ చేసుకొని అది తెల్లవారి కొద్దిగా నీటిలో కలుపుకుని తాగినా షుగర్ అనేది. ఈ సీజన్లో నేరేడు పళ్ళు వస్తాయి మనకి, సంవత్సరం ఒకసారి వస్తుంది ఈ పంట. ఇది షుగర్ ఉన్నోళ్ళకి, బీపీ ఉన్నోళ్ళకి గొప్ప మెడిసిన్ ఇది. ఈ పండు తింటే షుగర్ తగ్గుతుంది, బీపీ కూడా తగ్గుతుంది. అలాగే లేడీస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా అన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఈ పళ్ళు తినడం వల్ల. ఈ పళ్ళే కాదు, ఆ ఆకుల కషాయం తాగినే మనకి మంచి బెనిఫిట్ వస్తుంది. అలాగే ఈ 2 నెలలే ఉంటాయి ఈ పళ్ళు ఎంత తింటే మనకు అంత ఆరోగ్యము ఈ పండు వల్ల మనకి వస్తుంది. మరి బీపీ షుగర్లు ఉన్నోళ్ళే కాదు, ఎవరు తిన్నా కూడా ఇది గొప్ప మెడిసిన్ ఈ పండు. ఎవరు తిన్నే వాళ్ళకి కడుపులోన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అవన్నీ క్లియర్ అవుతాయి. అలాగే హార్ట్ అటాక్ రాదు. అలాగే లివర్. ఉద్దానం ప్రాంతాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని వామపక్ష ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 15న పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించే చలో ఆర్డీఓ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకుడు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకుడు తామాడ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్దానంలో అత్యంత సారవంతమైన వ్యవసాయ భూములు, పర్యావరణానికి రక్షణగా నిలిచే తీర ప్రాంతాన్ని నాశనం చేసే విధంగా ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉందని విమర్శించారు. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మించాలనే ఉద్దేశం ఉంటే మూలపేట పోర్టుకు కేటాయించిన భూముల్లో నిర్మించాలని సూచించారు. జూన్ 25 నుంచి గ్రామాల్లో సమావేశాలు, సంతకాల సేకరణ చేపట్టి జూలై 15 వినతి పత్రాన్ని ఆర్డీఓకు సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పౌర హక్కుల, రైతు, కార్మిక, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర సైన్స్
టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగ సెక్రటరీగా డాక్టర్ హనుమంతు పురుషోత్తంను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టు భర్తీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ దరఖాస్తులను పరిశీలించి డాక్టర్ హనుమంతు పురుషోత్తం పేరును సిఫారసు చేయగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన 3 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. నియామకానికి సంబంధించి పూర్తి నిబంధనలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించనుంది. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.